ఆయన చిరకాలం జీవించకపోయినా భారతదేశ స్వాతంత్ర చరిత్రకు పరిపూర్ణత చేకూర్చారు. భావితరాలకు దిశానిర్దేశం కూడా చేశారు. భారతదేశంలో వనవాసి మూలాలను నాశనం చేయడానికి సాహసించిన సిద్ధాంతం మీద ఆయన తిరుగుబాటు చేశారు. ఆయనే ధర్తీ ఆబాగా ప్రఖ్యాతుడైన ముండా తెగ స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా. జార్ఖండ్ రాష్ట్రంలోని ఉల్లిహాతు గ్రామంలో కర్మీ ముండా, సుగానా దంపతులకు 3వ సంతానంగా 1875 నవంబర్ 15న బిర్సా ముండా జన్మించారు. బిర్సా పుట్టగానే ముండా తెగవారు ధరతీ కా ఆబా అంటే భూదేవతగా చెప్పుకున్నారు. చారడేసి కండ్లు, చెక్కినట్లు ఉండే ముక్కు, ఉక్కు శరీరం గల బిర్సా స్ఫురద్రూపి, ప్రతిభాసంపన్నుడు, శాంతచిత్తుడు. 1886లో ప్రాథమిక విద్య తరువాత చాయిబాసాలో బిర్సా జర్మన్ లూథరన్ మిషన్ హైస్కూల్లో చేరాడు. అక్కడే ఫాదర్ నట్రాట్ వంచనతో హిందువులను క్రైస్తవులుగా మార్చేవాడు. గోమాంసం వండించేవాడు. దీనిని బిర్సా వ్యతిరేకించాడు. ఆపై అతని మనసు మాతృధర్మ చింతన, ధార్మికతల వైపు మరలింది. పాఠశాల వీడి భుక్తి కోసం కూలి చేశాడు. బందగావ్ అనే ఊరిలో ఆనంద్ పండా అనే ఆధ్యాత్మికవేత్త దగ్గర ధార్మిక శిక్షణ పొందాడు. ధర్మం, విశ్వం గురించి అన్వేషించాడు. రామాయణ, భారత, భాగవతాలు, భగవద్గీత అధ్యయనం చేశాడు. ధ్యానం, ధారణ, యోగ సాధన అలవరుచుకున్నాడు. వనవాసీలలో ఉండే మూఢనమ్మకాలు, అనాచారాలు పారద్రోలాడు. సుదీర్ఘ సాధన, తపస్సు, ధ్యానం, ధారణలతో గురువుగా, స్వామీజీగా మారి తన తెగవారికి భగవానుడయ్యాడు. వలస రాజ్య పాలకుల దురాగతాలను ఆది నుంచి బిర్సా ముండా వ్యతిరేకించారు. ఓవైపు క్రైస్తవ మతమార్పిడులను వ్యతిరేకిస్తూనే మరోవైపు కుంతి, తామర్, బసియా, రాంచీ ప్రాంతాలను సరిహద్దులుగా చేసుకుని ఆదివాసీ హక్కుల కోసం ఉద్యమాన్ని నడిపారు. తెల్లదొరలకు వ్యతిరేకంగా 1899 డిసెంబర్లో ఉల్ గులాన్ పేరిట పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. బిర్సా ఉద్యమం కారణంగానే చోటా నాగపూర్ ప్రాంతంలో భూ సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. ఈ భూ సంస్కరణల ఫలితంగానే వనవాసీల భౌతిక జీవనం మెరుగుపడింది. విద్య, వైద్య సౌకర్యాలు, సేవా సహకారభావం పెంపొందాయి. దురాచారాలు, మూఢనమ్మకాలు తగ్గాయి. ధార్మిక చైతన్యం వెల్లివిరిసింది. ప్రాచీన సాంస్కృతిక పరంపర పట్ల వనవాసీలలో స్వాభిమానం రేకెత్తించారు. విదేశీ పాలన వద్దు, స్వాతంత్ర్యం కావాలని వనవాసీలకు దిశానిర్దేశం చేస్తూనే ప్రాచీన హిందుత్వ ప్రతీకలని ఆదర్శంగా చేసుకుని వనవాసీలకు తులసి పూజ, తిలకధారణ, యజ్ఞోపవీత ధారణ అలవాటు చేశారు. విద్య, వైద్యం, శుచి, శుభ్రత నేర్పారు. బిర్సా తన ముండా తెగవీరులతో కలిసి బ్రిటిషు సైన్యంపై విరుచుకుపడ్డారు. దీంతో బిర్సా సాగిస్తున్న ఉద్యమాన్ని అణచివేసేందుకు బ్రిటిషర్లు వ్యూహాలను తీవ్రతరం చేశారు. బిర్సాను పట్టించిన వారికి బహుమానం కూడా ప్రకటించారు. 1990 మార్చి 3 అర్ధరాత్రి చక్రధర్పూర్ అడవుల్లోని జాంకోపాయి అనే చోట బిర్సాను పోలీసులు బంధించారు. రాంచీ కారాగారంలో వేసి చిత్రహింసలకు గురిచేశారు. రక్తపు వాంతులతో వైద్యం అందక 1990 జూన్ 9న ఆంగ్లేయుల దాష్టికానికి బిర్సా బలయ్యారు. అప్పటికి ఆయన వయసు 25 ఏళ్లే. దేశ స్వాతంత్ర్యం, ధర్మం, సంస్కృతుల రక్షణ కోసం, వనవాసీల హక్కుల కోసం భగవాన్ బిర్సా చేసిన పోరాటం అభినందనీయం, ఆదర్శనీయం. ఆయన స్ఫూర్తితో గ్రామాల్లో, తండాల్లో, పట్టణాల్లోని వనవాసీలను చైతన్యపరచాలి. ఇదే మనం ఆయనకు అందించే నిజమైన నివాళి.